అందరికీ నమస్కారం అండి. కిచిడి చేస్తున్నాను ఈరోజు. మా ఇంట్లో ఉన్న తోటకూర కొంచెం, ఒక క్యారెట్, చిన్న బీట్రూట్, ఒక్క బంగాళదుంప, ఒక్క టమోటా, 3 పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ, అంతే సింపుల్. ఇంట్లో ఈ కొంచెం గ్రీన్ బఠానీస్ అన్నమాట. ఇదిగో ఈ గ్లాసుతో 2.5 గ్లాసు రైస్ తీసుకున్నానండి. ఇంకా ఇవి ఎలా వేయిస్తానో చూడండి. కొంచెం ఓ 2 స్పూన్లు నెయ్యి వేసుకోండి. సగం నూనె సగం నెయ్యి అన్నమాట. మా ఇంట్లో నెయ్యి. లోనండి టోటలీ సరిపోతుందన్నమాట. కనిపిస్తుందా ఆయిల్? ఇక ఫస్ట్ జీరా వేసుకోండి. షాజీరా, బిర్యానీ దినుసు చాలా ఉన్నాయి, కానీ సింపుల్గా వేసుకోవాలంటే చాలు, ఒక్క మూటి. అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం అండి. కూరగాయ ముక్కలు వేస్తున్నాం కాబట్టి అల్లం వెల్లుల్లి ముందే వేసుకోవాలి. నేను ఇలా వేస్తాను. కరివేపాకు, కొంచెం మీడియంలో పెట్టుకొని, లో కాకుండా కొంచెం మీడియంలో పెట్టుకొని మగ్గనిచ్చుకోండి. ఇప్పుడు వచ్చి ఉల్లిపాయ అండి. ఇది కొంచెం వేగనిచ్చేసి కూరగాయ ముక్కలు వేసుకుందాం. ముందే సాల్ట్ వేసుకుందామండి. 2.5 గ్లాస్ అన్నాను కదా, 2.5 కలగొట్టి 2.5 స్పూను సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది కరెక్ట్గా. ఇక వేయనక్కర్లేదు, కొలతలాగా అన్నమాట. ఈ కూరగాయలు మొత్తం వేసేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని మగ్గనిచ్చుకోవాలండి. అంతే సింపుల్. ఇక రైస్లో వేసేసుకోవడమే. బఠానీస్, బఠానీలు వేసానండి, మగ్గు పెడుతున్నాను. కొంచెం ధనియాల పొడి అండి. దీంట్లోనే నేను చేసిన ధనియాల పొడి, చెక్క లవంగా అన్నీ ఉంటాయి. ఇక చెక్క లవంగా సపరేట్గా వేసుకొని అవసరం లేదు. ఒకవేళ వేసుకుంటే ఘాట్ వస్తుందండి. గరం మసాలా కానీ వేడి చేస్తాయి. బీపీ, షుగరు ఇవన్నీ ఉన్న వాళ్ళకి సాఫ్ట్గా ఫుడ్ రావాలి అంటే ఇలానే చేసుకోవాలండి. బీపీ తగ్గుద్ది. మనం తినాలని కోరుకుంటారు, కానీ గరం మసాలాలు పడితే వేడి చేస్తాయి, బీపీ ఎక్కువ అవుతుంది అన్నమాట.
రైస్లో వేసి రైస్ వేయిస్తున్నానండి. బియ్యం కడిగానా, దీంట్లో ముక్కలు వేసేసి వేయిస్తున్నాను. కాసేపు వేయించుకొని వాటర్ పోసుకోవడమే. బాగుంటుంది, సింపుల్గా, కడుపులో ఏ వికారాలు లేకుండా టేస్టీగా వస్తుంది. రైస్ వేగిపోయిందండి కొంచెము. ఇక వాటర్ వేసుకోవడమే. 2.5 గ్లాస్ కదా, నేను 5 గ్లాసులు వాటర్ తీసుకున్నాను. వేసుకొని కళాయి పెట్టుకొని మూత పెట్టుకోవడమే. ఆకుకూరలు ఏముంటే అవి వేసుకోవడము, ఎన్ని కూరగాయలు ఉంటే అవి వేసుకొని వండుకోవడము అనేది కిచిడి. ఏవి ఉంటే వేస్తాను నేను. ప్రస్తుతానికి ఇవి ఇంట్లో ఉన్నాయండి, అంతవరకు వేసాను. ఆకుకూరలు, కొత్తిమీర, తోటకూర వేసా, మెంతికూర, పాలకూర, పుదీనా, గోంగూర అన్నీ వేస్తాను. అన్ని ఆకుకూరలు వేసుకోవచ్చు. ఇదండి, ఇది 3 విజిల్స్ రానిచ్చుకొని ఆఫ్ చేసుకోవడమే. 3 విజిల్స్ వచ్చాయండి. ఇదిగో రైస్, ఇది పైకి వచ్చేసి ఉంటుంది. కొంచెం మనం కలదిప్పుకుంటే అంత సమంగా వచ్చేస్తుంది. వేడి మీదనే పొల్లు పొల్లు వచ్చేస్తుందండి, బాగుంటుంది. దీనికి టమోటా చట్నీ బాగుంటుంది అన్నమాట, పెరుగు చట్నీ. ఇంకంతే. ఈరోజు ఏమైనా కర్రీస్ చేసుకోవచ్చు, కానీ ఈరోజు సింపుల్గా ఇలా చేసుకుంటున్నాం అన్నమాట. ఇదండి. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.